చూడండి, ఇవన్నీ ఖాళీ అయిపోయాయి టబ్స్. ఇవన్నీ కూడా తీసాను. మనకి ఇంత వచ్చిందండి పసుపు. కుండలో ఇంకా కొన్ని ఉన్నాయేమో చూద్దాం. ఉన్నాయండి, నానబెట్టాను. మెమరీ అయిపోవడం వల్ల చాలా డిలీట్ చేసుకుంటూ కూర్చోడానికే టైం సరిపోయింది. ఇంకా మట్టి బాగుందండి. కిందికి వెళ్ళి మళ్ళీ కడగాలి వీటిని. కిందికి వెళ్ళి మళ్ళీ కడుగుతానండి. ఇది కూడా వెయిట్ చూపిస్తాను. టోటల్ వెయిట్ ఎంత అయిందనేది మనం అప్పుడు తెలుసుకుందాము. ఇంకా ఒక టబ్ అటు పక్కకు ఉందండి, పప్పడి చెట్టు ఉన్న దాంట్లో. అది కూడా తీయాలని చూస్తున్నాను. నిన్నటి పసుపు కాకుండా ఈరోజు తీసిన పసుపు మొత్తంలో ఎంత ఉందండి. ఇక్కడ ఈ టబ్లలో కూడా ఎక్కడో ఉండాలని నాకు అనిపిస్తుంది, ఈ రెండిట్లోనూ. అది కనుక తీయలేమండి, ఎందుకంటే పూల మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడైనా వీలుంటే ట్రై చేస్తాను. నిదానంగా పెట్టుకోవాల్సిన పని ఇది. ఇంకొకటి ఏంటంటే, బకెట్ చూసారా, దాంట్లో అల్లం ఉంటుంది, ఇంకోటి పసుపు కూడా ఉంది. ఇది తర్వాత చూద్దామండి. చూడండి, ఇది కిందికి తీసుకెళ్తున్నా. ఇవన్నీ జోకి చూపిస్తాను అండి. ఇవేమో వీటికి చిన్న చిన్న బల్బ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మళ్ళీ అందులో నాటేస్తానండి. టబ్లో వేసేస్తున్నాను. ఇక్కడ వేసేసానండి ఇవన్నీ తెచ్చి. ఈ మట్టి అంతా దాంట్లో వేసి తర్వాత పురుసత్తుగా మళ్ళీ నాటుకుంటాను అనమాట, టైం చూసుకొని. ప్రస్తుతం కొంచెం మట్టేసి కవర్ చేద్దాం. కోతులు వస్తే దుంపలన్నీ కొరికి పడేస్తాయండి. ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేశాక వెయిట్ చూపించే దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మీకు మళ్ళీ వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.